నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం అంటే మామూలు మంచి కాదు, మంచికే మంచి ప్రభుత్వం అని చెప్పి భావించాలి. ఎంతలా అంటే అమ్మనా బూతులు తిట్టిన వైసీపీ వాళ్ళని కూడా ఎంతో ఉన్నతికి తీసుకురావాలనేటటువంటి సదుద్దేశంతో వారికి వందల కోట్లతో కూడినటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చి లబ్ధి చేకూర్చేలాగా చేస్తున్నటువంటి మంచి ప్రభుత్వం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది చాలా మంచి ప్రభుత్వం. 2 సంవత్సరాలు కూడా సక్సెస్ఫుల్ గా నడిపేసింది. కాబట్టి వాళ్ళు ఎంతలా బూతులు తిడతారంటే లోకేష్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వారి నోటికి ఎంతొస్తే ఎంతలా తిట్టారో మీరు ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. రామరాజులాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ రాష్ట్రం మీద పడి తిరుగుతున్నారు. పప్పు నాయుడు లోఫర్ లోకేష్, అరే లఫోట్, మీ అమ్మని అడ్డు పెట్టుకుని జనాల మధ్యకి వెళ్దామనుకుంటే ఆఖరికి బయలు తెచ్చుకొని బయటకి రాగానే అది కూడా మానేశారు. మా బ్లడ్ వేరు, మా జీన్స్ వేరని. మీ తాత వల్ల కాలేదు, మీ నాన్న వల్ల కాలేదు, నీ వల్ల కాదు. పవన్ కళ్యాణ్ అటువంటి ఒక బఫూన్ గారిని తీసుకొని వచ్చి, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కూడా వస్తుంటాడు అప్పుడప్పుడు సినిమా మధ్యలో కామెడీ లాగా. ఎందుకు వస్తాడో ఏం చెప్తాడో ఎవరికి తెలియదు. ఆయనకు తెలిసిందల్లా జనాల గురించి చూడడం కాదు, ఆయన ఇంట్లో కీపుల్ని మెయింటైన్ చేయడం, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడో లెక్క తెలియకుండా చూసుకోవడం. బహుశా ఆయన చేసుకున్న పెళ్లిళ్ళు వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఓట్లేస్తే నేను గెలుస్తా అనుకుంటున్నారని ఇంకా చేసుకుంటూ పోతున్నట్టున్నాడు. విన్నారు కదా, ఇతన్ని ఎవరంటే కార్తికేయ సెక్యూరిటీస్ అండ్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఒకటి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని మేజర్ టెంపుల్స్ లో సెక్యూరిటీ తీసుకోవటానికి ఏజెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి సంస్థ. ఈ సంస్థకు మేజర్ బినామీగా ఉన్నటువంటి వ్యక్తే కార్తికేయ రెడ్డి. ఈ కార్తికేయ రెడ్డి ఎవరంటే శిల్పా చక్రపాణి రెడ్డి యొక్క కుమారుడు. వీళ్ళ బినామీ సంస్థే కార్తికేయ సెక్యూరిటీస్. ఈ సంస్థకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ, ఎటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ లేకపోయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏజెన్సీని వారు చేజిక్కించుకునేందుకు వైసీపీ ప్రభుత్వానికి చెందిన వారు కూటమి ప్రభుత్వంలో ఉండి చకచకా ఫైళ్లు ముందుకు నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎంతలా అంటే దాదాపు 25,000 మందికి సంబంధించినటువంటి ఈ సెక్యూరిటీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని కైవసం చేసుకునేందుకు గాను తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ వైసీపీ వాళ్ళకి వైసీపీ నుండి కూటమిలోకి వచ్చి, కూటమి నుంచి వైసీపీకి మద్దతు పలుకుతున్న వారి సహకారంతో ఆ ఫైళ్లు చకచకా నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి యువనేతగా ఉన్నటువంటి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో లేనప్పుడు, రష్యా పర్యటనలో ఉన్నప్పుడు చాకచక్యంగా ఆ ఫైల్ ని ముందుకు తీసుకొచ్చారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా తీసుకొచ్చారు. రేపో మాపో కూడా ఈ కార్తికేయ సెక్యూరిటీకి సంబంధించి, ఏజెన్సీకి సంబంధించి పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చేందుకు చకచకా ఫైల్స్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి. ఇక్కడ చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ అంత దారుణంగా తిట్టినటువంటి వ్యక్తికి లబ్ధి చేకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం సహకరిస్తుంది అని నానుడి బయట చాలా ఘోరంగా వినపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదంతా తెలిసే జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? ఈ కార్తికేయ సెక్యూరిటీకి సంబంధించి అవకతవకలకు సంబంధించి శ్రీశైలంలో ఇప్పటికే ఆ కంపెనీకి సంబంధించి పూర్తి ఎవిడెన్స్ తో కూడా దేవాదాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ సెక్యూరిటీ ఏజెన్సీ సరిగా పనిచేయట్లేదు గతం నుంచి కూడా అని. ఈ సెక్యూరిటీ ఏజెన్సీ అంటే నాటి వైసీపీ ప్రభుత్వం నుండి నేటి కూటమి వరకు కూడా అనేక టెంపుల్స్ లోను, అదే విధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లోను నిర్విరామంగా కొనసాగుతుంది. కానీ ఆ సంస్థని నిలుపుదల చేయలేదు. కారణం ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి. ఈ మంచి ప్రభుత్వం ఎక్కడి దాకా వెళ్ళిందంటే వారు అమ్మనా బూతులు తిడుతున్నటువంటి వీడియోలు కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నాయి, వినపడుతున్నాయి. అయినా కూడా నేటి కూటమి ప్రభుత్వం ఈ దారుణమైనటువంటి వ్యక్తులకు గనక ఇస్తే, అదే వ్యక్తులకు గనక ఈ ఏజెన్సీ గనక మళ్ళీ ఇస్తే చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈ మంచి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా చెడ్డవారి పైన, దారుణంగా కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారి పైన కూడా చర్యలు తీసుకోలేకపోతే చేసేది ఏమి ఉండదనేది మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అదే విధంగా కూటమి నాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ఇంత దారుణ వ్యవహారం చేసినటువంటి సదరు ఏజెన్సీని రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంపై ఉంది. అదే విధంగా నారా
లోకేష్ ఆంధ్రాలో లేని సందర్భంలో ఆ ఫైల్ ని చకచక ఆమోదం చేయాలని చెప్పి సెక్రటేరియట్ లో పూర్తి స్థాయిలో పైరువీళ్ల మధ్య నడుస్తున్నటువంటి ఫైల్ ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం పైన నారా లోకేష్ పైన ఉందని చెప్పుకోవాలి. చూడాలి మంచి ప్రభుత్వం ఏం చేస్తుందో. ఇప్పటికైనా మంచి ప్రభుత్వం మేల్కొని నిజంగా మంచి వారికి మంచి చేయాలని చెప్పి ఆశిద్దాం. నమస్కారం.